యా, పృథ్వీది మీది రివెంజ్ నామినేషన్ జరిగాకే ప్రేరణ గేమ్ మారింది అంటే మీరు ఏమంటారు? ఏదైతే రివెంజ్ నామినేషన్ మీకు జరిగింది, పృథ్వీ మిమ్మల్ని నామినేట్ చేశాడో దాని తర్వాత ప్రేరణ గేమ్ మారింది. నాకు పర్సనల్గా తెలీదు, చూసే వాళ్ళకి ఎలా కనిపించిందో కూడా నాకు తెలీదు. నాకు నేను హౌస్లో ఉన్నప్పుడు చెప్పాను, ఆ కిల్లర్ గర్ల్స్ అనేది జరిగిందో నాకు లోయెస్ట్ పాయింట్ హౌస్లో. సో ఇమోషనలీ కొన్ని డేస్కి నేను దానిలో ఎఫెక్ట్ అయ్యా. సో కొన్ని డేస్కి అది ఎఫెక్ట్ అయింది కనిపించుండొచ్చేమో, కానీ గేమ్ మారింది అని నాకు తెలీదు. జనరల్గా నేను ఎలా ఉన్నానో అలా ఆడాను. బట్ ఒకటి ఎఫెక్ట్ అయినప్పుడు దానికి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కదా, కనిపిస్తుంది కదా. నేను రోబోట్ కాదు. నేను నార్మల్గా తీసుకున్నా ఆ డెసిషన్ని. ఇప్పుడు ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. నేను పృథ్వీ కాకుండా ఎదుటి వాళ్ళ మీద వేస్తే గ్రూప్లో వేస్తున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పొచ్చు. కానీ అక్కడ నేను ఏ బయస్ లేకుండా గ్రూప్ ఉండకూడదు అనేసి పాయింట్స్ నీట్గా వినేసి ఏది నాకు బెటర్ అనిపించిందో నాకు పృథ్వీకి ఎక్కడ హర్ట్ అయింది? నేను నీ క్లాన్లో ఉన్నా, నువ్వు నన్ను ఎలా వేస్తావు? క్లాన్మేట్ని వేయకూడదు కదా, ఎదుటి వాళ్ళని వేయాలి కదా, నన్ను ఎందుకు వేసావు అని పృథ్వీ కోపం వచ్చి పృథ్వీ నా మీద వేసాడు. సో నాకేం అర్థం అవ్వట్లేదంటే అది ఏదో నేను ప్లాన్ చేసి నాకు పృథ్వీ నచ్చకుండా నేను అప్పుడు దాకా పృథ్వీని వేయలేదు. అండ్ మా మధ్య ఏ గొడవ, ఏ డిసగ్రిమెంట్ ఏం జరగలేదు. సో నాకేముంటది సడన్ గా నీ మీద ఏదో వేయడానికి? అక్కడ నార్మల్ గా తీసుకున్నా, కానీ అదేదో స్ట్రాటజీలా అనుకున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. అండ్ అప్పుడు నాకు బాధ వేసింది దట్ నేను నార్మల్ గా ఆడడానికి ట్రై చేసినా మొత్తం నా అగేన్స్ట్ అయిపోయారు అనేసి. దట్ వాజ్ మై లో పాయింట్. వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి హరితేజకి నీకు ఎందుకు పడేది కాదు? డే 1 నుంచి కాదు, నాకు హరితేజ గారికి చాలా మంచి బాండింగ్ అయింది స్టార్టింగ్ లో. కిల్లర్ గర్ల్స్ దాకా వి వర్ సో క్లోజ్. అందుకే నాకు షాక్ అయింది కిల్లర్ గర్ల్స్ తర్వాత మా మధ్య ఎలాంటి సిచ్యువేషన్ జరిగిందో. ఐ వాజ్ ఇన్ కంప్లీట్ షాక్. ఎందుకంటే కిల్లర్ గర్ల్స్ దాకా నాకు ఇంట్లో అందరికన్నా ఎక్కువ నచ్చింది హరితేజ గారి. అప్పుడు దాకా ఐ థాట్ షీఈస్ అ బ్యూటిఫుల్ పర్సన్. అసలు నాకు చాలా కనెక్ట్ అయ్యారు, మా వైబ్స్ మ్యాచ్ అయ్యాయి. బట్ బయట ఇలాగే పోర్ట్రే అయిందంటే మీకు అదే నాకు ఆ ఫస్ట్ వీక్ మేము మాట్లాడుకుని నవ్వింది, కలిసి ఆడింది అదంతా కనిపించలేదా అనేసి. కిల్లర్ గర్ల్స్ టైంలో ఏం జరిగింది, ఇదే పృథ్వీ విషయంలోనే. అదేమైంది, గంగవ్వ పృథ్వీ నామినేట్ చేశారు, నిఖిల్ తేజ నామినేట్ చేశారు. నిఖిల్ చెప్పిన పాయింట్ ఏంటి, నాకు కొంచెం డల్ అనిపించాడు, ఎక్కువ చేసినట్టు అనిపించలేదు. గంగవ్వ ఏం చెప్పారు, ఇంట్లో పని చేసినట్టు నాకు అనిపించలేదు, అండ్ టాస్క్ లో కూడా ఎక్కువ చేయలేదు అనిపించింది, నాకు యాక్టివ్ గా లేడు అనిపించింది. సో ఇద్దరు పాయింట్స్ ఆల్మోస్ట్ సేమే. సో ఇప్పుడు నేను చూడాలంటే ఆ టాస్క్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ టాస్క్ లో నేను చూసినంత తేజ నాతో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. నా చుట్టూ నేను ఎక్కడ ఉన్నానో, నా చుట్టూ ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో నాకు అదే తెలుసు. తేజ చాలా యాక్టివ్ గా ఉన్నాడు, కానీ పృథ్వీ ఏం చేయలేదు. సో అది రెండు చూసుకుంటే నిఖిల్ అంటున్నాడు తేజ లోగా ఉన్నాడని, కానీ నేను తేజ హైగా ఉండటం చూసా. గంగవ్వ చెప్తుంది పృథ్వీ కొంచెం ఎఫర్ట్ పెట్టలేదు, నాకు కూడా పృథ్వీ ఎఫర్ట్ పెట్టలేదు అనిపించింది. సో గంగవ్వ చెప్పేదానికి ఇంకొంచెం నిజం ఉందేమో అనేసి నేను పృథ్వీ వేసాను. సో నేను హరితేజ గారు కిల్లర్ గర్ల్స్ అక్కడ. సో నేను హరితేజ గారికి చెప్పాను, అరే ఏంటి పాయింట్స్ అంతా సేమ్ ఉంది, బట్ ఐ థింక్ గంగవ్వ పాయింట్ ఇంకొంచెం గట్టిగా ఉంది అని చెప్తే నేను అడిగాను మీరేం చేసేవారు? అప్పుడు హరితేజ గారు చెప్పారు, నాకు కూడా గంగవ్వదే గట్టి పాయింట్ అనిపించింది, నేనుంటే కూడా అదే చేసేదాన్ని అన్నారు. దెన్ వీకెండ్ వచ్చింది. వీకెండ్ వచ్చినప్పుడు నాకు సార్ అడిగితే షీ సెడ్ గంగవ్వ పాయింట్లో ఏమీ లేదు సార్, ఆమె పృథ్వీ మీద ఏదో పగ పెట్టుకునే ఇలా చేసింది అనిపించింది నాకు, గంగవ్వ పాయింట్లో అసలు ఏం లేదు, దమ్మే లేదు అంది. అప్పుడు నేను ఫ్లిప్ అన్నా. నా మీద అభిప్రాయం మారొచ్చు, కానీ మీకు అనిపించేదే మీరు ఎలా మార్చుకుంటారు? గంగవ్వ పాయింట్లో దమ్ము ఉంది, లేకపోతే దమ్ము లేదు. ఒక పాయింట్లో దమ్ము ఉంది అన్నప్పుడు అదే కంటిన్యూ అవ్వాలి, కానీ సడన్ గా దమ్ము లేదు ఎలా అవుతుంది? ఎందుకు మారిపోయారు?
ఓకే. సో నన్ను బ్యాడ్గా నాకు ఆ పాయింట్లో షాక్ అయ్యి ఏంటి సార్ ఫ్లిప్ చేస్తుంది ఇలా అన్నా. ఓకే. అండ్ నాకు అది అలా చెప్పింది నాకు అసలు, ఎందుకంటే అప్పుడు దాకా మా ఇంటరాక్షన్ బాగుంది. ఆ ఫ్లిప్ అన్నానా, దెన్ ఐ నీడెడ్ టైం, కొంచెం నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. ఏంటి ఇలా మారిపోయారు అని నేను టైం తీసుకున్నా. నేను టైం తీసుకున్నా అనేది ఆవిడకు నచ్చలేదంట. నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, కానీ నువ్వు నన్ను నువ్వు అవాయిడ్ చేసావు, నువ్వు ఆ ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకోలేదు, అందుకే నువ్వు యాక్చువల్లీ చాలా రూడ్, నువ్వు అనుకున్నదే నిజం అనుకుంటావు, నువ్వు అస్సలు వెల్కమింగ్ లేవు, మాట వినవు, ఇదంతా చెప్పేశారు. ఒక్కరోజు నేను మాట్లాడలేదు, ఎందుకంటే దాని నుంచి ఇంకొంచెం ప్రిపేర్ అవ్వడానికి నాకు టైం పట్టింది. ఆ ఒక్కరోజు నేను మాట్లాడేది అనేసి నా మీద ఇంత ట్యాగులు పెట్టారు. అదే కంటిన్యూ అయింది. నేను ఆ రోజు నామినేషన్ తర్వాత మాట్లాడేసి అంతా సార్ట్ చేసేసుకుందాం, అప్పటికి నేను నార్మల్ అయిపోయా. బట్ ఆ నామినేషన్ వేసి లేనిదంతా పెట్టేశారు. అసలు ప్రేరణనే ఇంత, ప్రేరణ రూడ్, ప్రేరణ ఇరిటేటెడ్, ప్రేరణ ఇరిటేటింగ్, ఇదంతా. ఒక్కరోజు నేను మాట్లాడలేదు అంతే. మీరు ఆ ఒక్కరోజు గురించి మాట్లాడండి, ఐ విల్ యాక్సెప్ట్, ఎందుకంటే ఆ ఒక్కరోజు నేను నిజంగా మాట్లాడలేదు. కానీ మొత్తం మా జర్నీ మొత్తం అలానే అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే నాకు తెలుసు మా జర్నీ చాలా బాగుండేది. సో అక్కడ నాకు మళ్ళీ షాక్ అయ్యి, ఈవిడ ఇలా మాట్లాడతారంటే నేనెందుకు ఆవిడతో మాట్లాడాలి, నేనెందుకు ఆవిడ మీద పడాలి మాట్లాడుకుంటూ అనేసి నేను వదిలేసాను. స్లోగా ఆవిడకి ఏదో అది నా మీద ఇలానే మిస్అండర్స్టాండింగ్ పెరిగి 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 అది గ్యాప్ మ్యాడ్ ఫైట్ అయిపోయింది. యష్మి మిమ్మల్ని ఫస్ట్ వీక్లో ప్రేరణ నాకు నచ్చదు అని చెప్పింది. మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్ ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరు? లేదు, అంటే మేము కొలీగ్స్. కృష్ణ ముకుంద మురారిలో నేను హీరోయిన్గా చేశాను, ఆమె స్లైట్ విలన్ లాగా చేసింది. కొలీగ్స్ అంతే. సో నాకు యష్మి సెట్ దాకే తెలుసు. సెట్లో హాయ్ బాయ్, సీన్కి ఎంత అవసరమో అంత, ఎప్పుడైనా కలిసి లంచ్ చేయడం అంతే, వేరే ఏం లేదు. మేము 1.5 years షూటింగ్ చేస్తే దానిలో 6-7 months మేము మాట్లాడుకోలేదు కూడా. చిన్న గొడవ జరిగి వి డిడ్ నాట్ స్పీక్. సెట్ లో అసలు చూడం కూడా, అలాంటిది కూడా కాదు. గొడవ అంటే మాటల్లో కూడా గొడవ లేదు. ఆమె ఒకటి రియాక్ట్ అయిన విధానం సెట్ లో, నాతో కూడా కాదు, సెట్ లో రియాక్ట్ అయిన విధానం నాకు నచ్చలేదు అనేసి నేను మాట్లాడడం ఆపేసా. కానీ అమ్మాయిలు శత్రువులు కదా? అలా లేదు, శత్రువులు ఎవరైనా అవ్వచ్చు. అంతేనా? సో అది సో అలా జరిగింది. ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఓకే, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు అని ఇది, బట్ అదంతా బయట జరిగింది కాబట్టి ఆమె అది చెప్పినప్పుడు పెద్ద షాక్ ఏం కాదు. నాకు ఒక్కసారి అనిపించింది ఆమెకు నేను నచ్చనేమో, ఎందుకంటే ఆమె సైలెంట్గా ఉంటుంది, నేను ఇలా హైపర్గా ఉంటా. సో ఒక్కొక్కసారి అనిపించేది ఆమెకు నేను ఇరిటేటింగ్ అనిపిస్తానా ఏంటి అనేసి. బయట ఇక్కడ తీసుకొని ఇక్కడ ఏమైనా చేస్తుందని అనిపించింది? లేదు, ఆమెకు జనరల్గా నేనైతే ఇరిటేటింగ్ అనిపిస్తుందేమో, ఎక్కువగా పెద్దగా నేను నచ్చను అనేసి ఐ థాట్. బట్ ఆమె అప్పుడు అలా నాకు అస్సలు ఆ అమ్మాయి నచ్చదు కూడా అని ఓపెన్ గా చెప్పినప్పుడు ఇలా బ్రేక్ అయినట్టు అనిపించింది, ఒక झटका లాగా, ఒక స్లాప్ ఇచ్చినట్టు. అప్పుడు దట్ వాజ్ ద మూమెంట్ నేను ఐ థాట్ ఓకే, ఈ హౌస్ లో ఆ రోజే ఆ సెకండ్ డేనే ఐ థాట్ ఈ హౌస్ లో ఎవరితో అయినా కలిసి బాగా ఉండు, కానీ ఎవరు నీ కోసం ఉండరు, అదొకటి గుర్తుపెట్టుకొని నాకు చెప్పాను. ఎవరితో ఎంతలో ఉండాలి అంతలో అంతే. సో ఆ సెకండ్ డేనే నాకు ఆ రియలైజేషన్ వచ్చేసింది. సో అప్పటి నుంచి నేను సిచ్యుయేషన్స్ బట్టి ఐ వాజ్ బాగా బాండ్ అవుతూ ఉంటే బాగా బాండ్ అవుతూ ఉంటా, లేకపోతే గొడవలు వస్తే ఐ విల్ లైక్ ఏదైనా నచ్చకపోతే నేను చెప్పేస్తా, అంత హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటా. వేరే ఈ టాపిక్, యాక్చువల్లీ స్టేజ్ మీదకి మీరు వెళ్ళేటప్పుడు రష్మిక మీ ఫ్రెండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు? యాక్చువల్ ఆ టాపిక్ ఎందుకు వచ్చింది, రష్మిక ఫ్రెండ్ ప్రేరణ అనేసి? లైక్ ఓటింగ్ గురించా, లేకపోతే ఎందుకు చెప్పింది ప్రేరణ ఆ టాపిక్? నాకు అస్సలు రష్మిక మ్యాటర్ వచ్చిందే నచ్చలేదు. నాకు
ఇప్పుడు దాకా లైక్ ఈ కామెంట్స్లో కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ఇది వస్తుంది కూడా నాకు నచ్చట్లేదు. ఎందుకంటే నేను అనుకున్నా ఇది వచ్చేది నాకు ఎఫెక్ట్ అవ్వకూడదు. నేను ఎప్పుడు రష్మిక మ్యాటర్ తీసుకురాలే. నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే ఎవరు నాగ్ సార్కి లైక్ టీంకి చెప్పారో తెలియదు కానీ ఆయన అది అడుగుతారు కూడా అని నాకు తెలీదు. ఎక్స్పెక్ట్ చేయలే. నీకు ఒక సెలబ్రిటీ ఫ్రెండ్ ఉంది కదా అని అడిగేశారు. నాకు రియలైజ్ కూడా కాలేదు ఎవరనేసి. అండ్ నాకు ఇప్పుడు గుర్తులేదు ఆయన చెప్పింది ఆయననే రష్మిక పేరు చెప్పారా లేకపోతే నేను చెప్పానా తెలీదు. మీరు చెప్పారు పేరు, ఆయన అడిగారు, జస్ట్ క్వశ్చన్ అడిగారు. ఆయన నాకు ఆమె గురించి అడిగారు. సో చాలా పెద్ద సెలబ్రిటీ, చాలా మంది తెలుసారంటే చాలా పెద్ద సెలబ్రిటీ మా ఇండస్ట్రీలో, నీకు ఆమె తెలుసు అన్నారు. అప్పుడు నాకు ఫ్లాష్ అయింది రష్మిక. సో అది ఆయనకు ఎవ్వరు దాని గురించి చెప్పారో తెలీదు. అండ్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు నువ్వు దాని గురించి అడగడం. అండ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే అది ఇలాంటి ఆమె ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో, ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించిన దాంట్లో ఈజీగా ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. రష్మిక గురించి మాట్లాడుతుంది అంటే పాపులారిటీ కోసమా అనేసి. నాకు అసలు వద్దు ఇది. నేను ఇప్పుడు కూడా వేరే ఇంటర్వ్యూ వాళ్ళు వస్తే రష్మిక గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ నన్ను అడగకండి, ఎందుకంటే చాలా అయిపోతుంది. నేను మాట్లాడేది నా గురించి చాలా ఉంది. సో ఇది ఒకటి అడ్డం పెట్టుకుని మాట్లాడే అవసరం అదే. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఎందుకు చెప్పింది, మళ్ళీ వీళ్ళిద్దరు రూమ్మేట్స్ అంట, దీని గురించి ఇప్పుడు ఆయన క్వశ్చనే అడగకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది. సో వాళ్ళు అది ఎందుకు క్రియేట్ చేశారు. ఇప్పుడు సూర్య గారు వస్తే కూడా, సూర్య గారు వచ్చారు, ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇచ్చారు. వీళ్ళు యూట్యూబ్ చేస్తారు, వీళ్ళు డాన్స్ చేస్తారు. నా మీద వచ్చినప్పుడు ఈమె రష్మిక చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నారు. అసలు అప్పటి కూడా అనుకున్నా, అరే ఎందుకు అక్కడ ఎందుకు అది చెప్తున్నారు అనేసి. సో అది చాలా పాయింట్స్ లో అరే అవసరం లేదు కదా అనే పాయింట్స్ లో కూడా దాని గురించే మాట్లాడారు. సో ఐ డోంట్ నో. అంతే, అనుకున్నా అది వస్తూనే ఉంటది టాపిక్, అది వస్తూనే ఉంటది. ఎందుకంటే అది పెద్దది. ఇంకెక్కడి నుంచి అది కంటిన్యూ అవుతుంది. ఏం చేస్తారు మరి? ఇగ్నోరా? అంతే, ఇలా ఇగ్నోర్ నవ్వేసి అలా తెలిసేయడం. హౌస్లో ఎవరిని బ్లాక్ చేసుకోవాలి, ఎవరిని ఫ్రెండ్ చేయాలి అన్న సిచ్యువేషన్లో వస్తే అందరినీ ఫ్రెండ్ చేసుకొని సోనియాని మాత్రం అలాంటి పర్సన్ నా లైఫ్లో వద్దు ఇది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. కానీ మీరు సోనియా పెళ్ళికి వెళ్ళారు. ఎలా అది నాకు అర్థం కాల. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, మీరు ఫాలోలో మినిమం ఒకటి పెట్టేసి ఎంతమైందనే పెట్టొచ్చు, బ్లాక్ లో 100% ఖచ్చితంగా ఒక్కరు ఉండాలి అని చెప్పారు. అండ్ బిగ్ బాస్ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎవరిని పడట్లేదో, ఎవరిని మీరు హౌస్ తర్వాత కలవకూడదు అనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ పెట్టండి అని ఆయన అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్ చేసిందే నేను రిపీట్ చేశాను, నేను కలవకూడదు అనుకుంటుంది అనేసి ఇలా పెట్టాను. కానీ అది అక్కడ ప్రక్రియ చేయాలి. సో ఉన్న వాళ్ళలో నేను అందరినీ పెట్టలేదు, నేను 7 or 8 మెంబర్స్ నే పెట్టాను. అంటే ఈమెను మెన్షన్ చేశారు కదా, లైక్ ఎవరినైనా కలుస్తాను కానీ ఈమెనైతే ఎవరినైనా కలుస్తాను అని చెప్పలేదు. బట్ అది ఎంత వచ్చిందో తెలీదు. ఐ సెడ్ కొంతమందిని పెట్టేసి వీళ్ళతో నాకు మంచి బాండ్ వచ్చింది, వీళ్ళని పక్కాగా కలవాలి అనుకుంటున్నా, ఎందుకంటే ఈ బాండ్ కంటిన్యూ అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది. బట్ అలానే అప్పుడే ఆమె మళ్ళీ హౌస్ బయట నుంచి వచ్చి మళ్ళీ నామినేషన్స్ లో నాకు చాలా గట్టిగా చాలా చాలా నెగిటివ్ గా మాట్లాడింది. సో అక్కడ ఉన్న వాళ్ళలో నేను ఖచ్చితంగా ఒకరిని పెట్టాలి అంటే నేను సోనియాని పెట్టాను. అండ్ చెప్పేది కూడా బిగ్ బాస్ ది వాయిస్ దే నేను క్యాచ్ చేసి అదే విధంగా చెప్పాను కాబట్టి ఇట్ వాస్ లైక్ నేను ఇప్పుడుకి కలవను ఈ అమ్మాయినే అనేసి ఉంది. దాని తర్వాత బయటికి వచ్చాక ఇప్పుడు ఫినాలే వచ్చి నేను సోనియాది ఇమిటేషన్ చేశాను స్టేజ్ మీద నాగ్ సార్తో, సోనియాతో మాట్లాడాను, అదంతా ఓకే.
పెళ్లి గురించి తెలిసింది. నేను అన్నాను, నేను వెళ్ళను ఎందుకంటే బాగుండదు, ఇప్పుడే అది బ్లాక్ది అంతా అయింది, ఎంత నేను అది ఒక బిగ్ బాస్లో చెయ్యాలి అనుకున్న ప్రక్రియ అని నేను ఎంత చెప్పినా అది బాగుండదు. ఎందుకంటే డెఫినెట్లీ ఎవరో ఒక్కరైనా వస్తారు. నువ్వు బ్లాక్ లో పెట్టావు కదరా, ఎందుకు అంటే ఫేక్ గా ఉన్నావా, అలా వచ్చేస్తుంది. బ్లాక్ లో నేను జస్ట్ పెట్టాలి ప్రక్రియ కాబట్టి పెట్టాడు అంతేగాని ఆ లోపల బయట పాటించరు. సో నేను చెప్పాను, నేను శ్రీపద్కి చెప్పాను, మా నాన్నకి చెప్పాను. సోనియా మా నాన్నకు కూడా ఇన్విటేషన్ ఇచ్చింది. దగ్గర నుంచి యశ్వీర్ అండ్ సోనియా ఇద్దరు నాన్నని పిలిచారు, శ్రీపద్ని పిలిచారు, నేను బయటకు వచ్చినప్పుడు నన్ను పిలిచారు. అది బ్లాక్ గురించి టెలికాస్ట్ అయిన తర్వాత కూడా సోనియా నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి ప్లీజ్ పెళ్ళికి రా, నీకు వీలైతే రా, నువ్వు శ్రీపద్ రా అన్నారు. సో అక్కడ లోపల ప్రక్రియ గురించి నేను అది నిజంగా నాకు కొన్ని ఆమె నాకు నామినేషన్లో చెప్పింది అదంతా నచ్చలేదు, నేను ఆ వేలో పెట్టాను. బట్ పాపం ఆమె ఆ బ్లాగ్ చూసి కూడా పిలుస్తుంది. అండ్ మా నాన్న శ్రీపద్ కూడా ఏం కాదులే, ఇట్స్ ఓకే, అది బిగ్ బాస్ అని లైక్ అర్థం చేసుకుంటారు, ఎందుకైంది వెళ్దాం రా, వెళ్ళి అందరినీ కలిసి చేసి వచ్చేద్దాం పర్లేదు అంటే వెళ్దాం.